నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొయ్యి టు ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ సూప్. ముందుగా 2 నుంచి 3 మునక్కాయలు తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక 2 ఆనియన్స్ కూడా తీసుకొని లావు పీసెస్గా కట్ చేసుకోండి. ఒక టమాటో కూడా తీసుకొని పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన మునక్కాయలను ఒక బౌల్లో వాటర్లో తీసుకొని అంతా నీట్గా కడిగేసుకొని అప్పుడు కుక్కర్లోకి తీసుకోండి. అదే కుక్కర్లోకి మనం కట్ చేసిన ఆనియన్స్, టమాటో, మిర్చి. ఇక్కడ పప్పు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఎర్రపప్పు తీసుకుంటున్నాను. మీకు నచ్చితే కందిపప్పు కూడా వాడచ్చు. 1 కప్పు పప్పు తీసుకొని ఒక 2 కప్పుల వాటర్ కూడా పోసేసుకోండి. అలాగే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 అల్లం పీసెస్ కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ ఇంతవరకు వేసేసుకొని మూత పెట్టేసి గ్యాస్పై పెట్టేయండి. ఒక 5 నుంచి 6 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి అందులో నుంచి ఓన్లీ ములక్కాయలు మాత్రమే సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ములక్కాయ పల్పును మాత్రం వేరు చేసి పొట్టును తీసి పక్కన పడేయండి. పలుపునంతా మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్లో వేసి పప్పు గుత్తితో మొత్తం ఒకసారి కలిపేయండి. మీకు చాలా సూపీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. సూప్లోకి కొన్ని మిరియాలు కూడా దంచి వేసుకోండి, మీకు స్పైసీగా చాలా బాగుంటుంది. మిరియాల పొడి
సూప్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు మరగనివ్వండి. సో ఫైనల్గా మీ ములక్కాయ సూప్ రెడీ.